శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. శ్రీ శారదాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. గురుమయమైన సభా సదస్సుకి శమనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ మనం దీపం వెలిగించితే చీకటి పోతుంది ఎలాగూ అంటే దీపం నుంచి వచ్చిన కిరణములు అని ఇన్ని గొడవలు పెట్టి మాట్లాడే కన్నా ఒక్క దీపం వెలిగిస్తే అంత గొప్పది కదా. అలా వెలిగిన దీపం వంటి వాడు రమణ మహర్షి. ఆయన అరుణాచలంలో సిద్ధి పొందిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన సిద్ధి పొందిన తర్వాతే ప్రపంచానికి తెలిశాడు. కానీ సాధన స్థితిలో కాదు, సిద్ధి పొందిన తర్వాతే ప్రపంచానికి తెలిశాడు. ఆ సిద్ధి పొందిన తర్వాత ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. తన సాధన దశలో ఆయన ఒకసారి ఆ పర్వతం వద్ద సమాధి స్థితిలో ఉండగా ఒక మహాత్ముడు వచ్చి ఈ పుస్తకం నీ దగ్గర ఉంచాను జాగ్రత్తగా చూస్తూ ఉండని వెళ్ళిపెట్టాడు. ఆ పుస్తకం ఆయన దగ్గర ఉంది. ఈ లోపల ఒక యతి వచ్చి నీకు సంప్రదాయబద్ధమైన సన్యాసం ఇస్తాను, కొండ దిగి వచ్చే లోపల నువ్వు ఆలోచించుకో అన్నట్ట. ఆయన అక్కడికి వెళ్ళి వచ్చే లోపల ఈయన తిరగవేస్తే అరుణాచల పరిధిలో చేరినటువంటి జ్ఞాని వాడికి అదే సన్యాసం అయ్యా ఉంది, వాడికి వేరే దీక్ష అక్కర్లేదు. ఆయన రాగానే చూపించట్టు ఈయన ప్రమాణాన్ని. ఆయన వెంటనే నువ్వు సిద్ధుడు అయ్యా, వర్ణ ఆశ్రమాలకు అతీతుడు అయినటువంటి వాడు, నువ్వు అతీత స్థితి, వీళ్ళని అత్యాశ్రమం అంటారు, అన్నిటికీ అతీతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు ఆయన అని చెప్పారు. అటువంటి మహానుభావుడు ఆయన. ఆ గ్రంథంలో కొన్ని విషయాలు చెప్పారు. అదేమిటంటే దక్షిణామూర్తి అరుణాచలంలో 3 రూపాలతో ఉన్నాడు. ఒకటి పర్వత రూపంట, ఎందుకంటే జ్ఞానమే జ్యోతి కదా, జ్యోతి స్వరూపుడైన పర్వతం. ఇక ఆలయంలో లింగ రూపంలో ఉన్నాడు. ఇది కాక పైన కొండ మీద దక్షిణామూర్తి రూపంలో ఉన్నట్ట, అది చెప్తున్నది ఆ గ్రంథం. అయితే మరి చూడగలరా అంటే ఈ రెండూ ఎవరైనా చూడగలరట. పర్వతాన్ని కూడా తదంతర్గతమైన జ్యోతిని స్థూల నేత్రాలతో చూడలేం. అది కృతయుగంలో జ్యోతిర్మయంగా కనబడిందని, అటు తర్వాత స్వర్ణవర్ణంతో కనబడింది, అటు తర్వాత తామ్రవర్ణం, అటు తర్వాత రజతవర్ణం, కలియుగంలో శిలగా గోచరిస్తోందని మనకి గ్రంథములు చెప్తున్నాయి. అలాంటి దాని చుట్టూ ఆయన నిత్యం ప్రదక్షిణ చేసేవారట, అంత దీక్షలని. ఆ ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఒకసారి దక్షిణామూర్తిని చూడాలి అని ఆయన అనిపించి ఆ పర్వతంపైకి వెళుతూ ఉండగా ఒక చోట ఆయనకి ఆ పర్వత సానువులు రాళ్ళు ఒరుసుకుని నెత్తురొచ్చింది తొడ మీద. వెళ్ళలేకపోయారు. ఆ చెప్పిన ప్రకారంగా ఆయన ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు.
అప్పుడు ఆయనకు ఒక మర్రి ఆకు దొరికింది అక్కడ. ఆ మర్రి ఆకు ఎక్కడా ఉండదు భూమి మీద, అంత విచిత్రమైన పెద్ద మర్రి ఆకు. అంటే నేను అక్కడ ఉన్నాను అని ఆకు ద్వారా చూపించాడు. మరి ఆయన ఎందుకు కనబడలేదు అంటే మూర్తి అయితే కదా కనబడడానికి. ఆ మూర్తి గనక ఆయన నీలోనే ఉన్నానయ్యా, మనలో ఉన్నదాన్ని మన జేబులో ఉంచుకున్న వస్తువునే బయట వెతికితే దొరకదే, మనదే ఆయన వస్తువు బయట వెతికితే దొరుకుతుందా? కనుక ఆ నేనే నీలో ఉన్న దక్షిణామూర్తిని తెలుసుకో అనేటువంటి దాన్ని తెలియజేశాడు. అలా తెలియజేసే శక్తి ఉంది అరుణాచలంలో. ఇది ఆయన విషయం చెప్తే కొంతమంది బయట వెతకడానికి ప్రయత్నించి ఆయన కంటే కనబడలేదు కానీ మనకు ట్రై చేద్దామని వెళ్ళేటండి. ఎందుకంటే అజ్ఞానం అహంకారం దేవుడి దగ్గర కూర్చోబెట్టిన పోదండి. అందుకే ఇది నిర్మూలిస్తే కానీ ఆయన కనబడ్డాడు. ఇది నిర్మూలిస్తే కానీ ఆయన కనబడ్డాడు. ఎందుకంటే ఆయన కనబడినా ఇది పోకపోతే చాలా ప్రమాదం, భస్మారుల్లా తయారవుతాం. అందుకు ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే మనం చూడ్డానికి ట్రై చేద్దామా అన్నట్ట గుంపు బయలుదేరట. అలిసిపోయారు, దాహతప్తులు అవుతున్నారు, కనబడలేదు. ఆ సమయంలో అక్కడ తోవలు ఆయన కనబడి ఎందుకు అలిసిపోయారా రండి అని ఆతిథ్యించారు ఎవరు? రమణ మహర్షి గారు. అది చూడండి అక్కడ అర్థం. దీన్ని బట్టి స్వాత్మా స్వరూపుడైన గురువే అంటే అసలు గురువు ఎవరు? నీ లోపలే ఉన్నాడు. అవునా లేదు? మీకు ఎందరు గురువులు బోధ చేసినా మీరేం గ్రహించారో అదే మిమ్మల్ని నడుపుతుంది. అవునా లేదా? ఎందరు గురువులు బోధ చేసినా మీరేం గ్రహించారో అదే మిమ్మల్ని నడుపుతున్నది. ఆ గ్రహింపుకి కారణం ఏమిటి? నీ లోపల ఉన్న చైతన్యం వల్లనే నీ గ్రహించే లక్షణం. అయితే ఈ బుద్ధికి ఇంద్రియాలకి పరిమితి ఉంది, కానీ ఏ శక్తి వల్ల నువ్వు గ్రహించగలుగుతున్నావో దానికి పరిమితి ఉందా? అది అపరిమితంగా ఉంది. అది నువ్వు తెలుసుకోగలిగితే క్రమక్రమంగా నీలోనే అపరిమితంగా అఖండంగా ఉన్న ఆత్మశక్తే నీకు గురువై ఇంకా నువ్వు నేను వేరు కాదురా నాన్న అంటుంది. ఆ స్థితి వచ్చినప్పుడు దక్షిణామూర్తి ఇక్కడివాడు. అందుకే ఈ రోజుల్లో దక్షిణామూర్తిని ఆశ్రయించడం కంటే గొప్ప మార్గం లేదు. ఎందుకంటే ఏ గురువు దొరుకుతాడా అని వెతికితే కలిపురుషుడు బోలుడు రూపాలతో ఆల్రెడీ గురువేషంలో తిరుగుతున్నాడు. మనకి ఎక్కడ పెడితే అక్కడ వీధికో గురువు, పేటకో గురువు, ఇంటికో గురువు. కనుక ఏ గురువుని ఆశ్రయించాలి? గురువుని ఎందుకు ఆశ్రయించాలి? దైవం కోసం కదా. దైవాన్నే గురువుగా అనుకోండి, ఆయన చూసుకుంటాడు. అందుకే దక్షిణామూర్తినే గురుస్వరూపం అనుకుంటే ఇంకా జన్మ తరించిపోతుందండి. అందుకే మన శివాయ గురవే నమః అని ఎప్పుడు పెడితే అప్పుడు ఘోషిస్తుంటాం. దానికి వ్యాఖ్యానం కూడా చెప్పాం. మళ్ళీ చెప్పకపోతే చాలా మార్లు చెప్పేర్లండి అని కూడా అనగలం. మనం చాలా మార్లు చెప్పాం, కానీ దాని మీద ప్రతిపత్తి ఎంత నిలిచింది అని ఆలోచిస్తే శివాయ గురవే నమః అనే మాత్రం చాలా గొప్ప లక్షణం కలది. అది ఎందుకన్నామో మరికొంత లోతుగా దిగితే దాని యొక్క అందం తెలుస్తుంది మనకి. శివుడు కానివాడు గురువు కాలేడు. ఆ విషయాన్ని మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ తర్వాత వచ్చినటువంటి బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రవర్తకులు కూడా చెప్పారు. ఈ బ్రహ్మ విద్యా సంప్రదాయానికి చెందిన వ్యాసదేవుడు స్వామిని కీర్తిస్తూ ఒక అష్టకం కూడా రచించాడు వేరేగా. ముందు ఆయన్ని చెప్పుకోవాలి కదా. శ్రీమద్గురో నిఖిల వేద శిరో నిగూఢ బ్రహ్మాత్మ బోధ సుఖ సాంద్రతనో మహాత్మన్ శ్రీకాంత వాక్పతి ముఖాకుల దేవ సంఘ స్వత్మావబోధక పరేశ నమో నమస్తే. ఈ అష్టకంలో ఒక్క శ్లోకం మీకు ఉదాహరణగా చెప్తున్నాను. శ్రీమద్గురో శ్రీమంతమైన గురువు. ఇదే ఇక్కడ కూడా శ్రీ గురుమూర్తయే అని శంకరులు అనడానికి మాటకి రెండిటికి ఉన్న సమన్వయం తెలుస్తుంది. శ్రీమద్గురు శ్రీమంతమైన ఓ గురువా అంటే శోభాస్వరూపుడైన వాడు, కాంతిస్వరూపుడు. అదే పరమాత్మ యొక్క శ్రీ ఏమిటండి? సచ్చిదానందమే ఆయన యొక్క శ్రీ. సచ్చిదానంద లక్షణం జ్ఞానమే ఆయన యొక్క శ్రీ. అందుకే శ్రీమద్గురో నిఖిల వేద శిరో నిగూఢ బ్రహ్మాత్మబోధ సుఖ సాంద్రతను. నిఖిల వేద శిరస్సులు అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో నిగూఢమైన బ్రహ్మాత్మ జ్ఞానము ఏదుందో అదియే నీ సాంద్రమైన శరీరమయ్యా అన్నారు. ఆయన శరీరమే ఆత్మజ్ఞాన శరీరంట. మహాత్మన్ అటువంటి నువ్వు ఎందరందరికి బ్రహ్మ విద్యనిచ్చావంటే శ్రీకాంత వాక్పతి ముఖ మొదలైన అఖిల దేవ సంఘ స్వత్మావబోధక పరేశ నమో నమస్తే అన్నారు వేదవ్యాసుల వారు దక్షిణామూర్తిని స్తోత్రం చేస్తూ. ఇంకా అనేక రకములైన స్తోత్రములు ఉన్నాయి. ఇందులో మంత్రగర్భితంగా స్వామి యొక్క తత్వాన్ని చెప్పినటువంటి భక్తిభావాన్ని మన హృదయంలో పెళ్ళుపుకేలా చేసేటువంటి మరో మహాస్తోత్రం ఒకటి ఉంది. అంతా కాకపోయినా అది కొద్ది క్లుప్తంగా స్పృశిద్దాం. ఎందుకంటే దక్షిణామూర్తి తత్వాన్ని ఎక్కడెక్కడుందో వీలైనంతగా ఒకచోట సమీకరించుకునే ప్రయత్నమే ఇక్కడ చేస్తున్నాం. ఒక్కచోట ఉన్నదాన్ని వ్యాఖ్యానించడమే కాకుండా అనేకాన్ని ఒక్కచోట తెచ్చుకొని చేయాలనే ప్రయత్నం ఇది. ఉపాసకానాం యదుపాసనీయం ఉపాత్తవాసం వటశాఖిమూలే తద్ధామ దాక్షిణ్య జుషా స్వమూర్త్య జాగర్తు చిత్తే మమ బోధరూపం. ఎంత అందంగా చెప్పారు చూడండి. ఈయన పేరు శ్రీమద్ శంకర భారతీ స్వామివారు.
శంకర పరంపరకు చెందినటువంటి బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రవక్త, ఒక ఆచార్య స్వరూపుడు. ఉపాసకానాం యదుపాసనీయం, ఉపాసకులందరూ కూడా ఎవరిని ఉపాసించాలో, దేన్ని ఉపాసించాలి అంటే ఉపాత్తవాసం వటసాఖి మూలే, వటవృక్ష మూలంలో వాసం ఏర్పరచుకున్నవాడు. ఆయన ఎవరు అంటే తద్ధామ. ఆయన ధామం అంటే ఇక్కడ వెలుగు అని అర్థం. తత్ ధామ, తత్ అంటే బ్రహ్మవాచ్యాది. అలాంటి తత్పద లక్ష్యార్థం అంటామే అది తద్ధామ. ఆ బ్రహ్మజ్యోతియే దాక్షిణ్య జుషా, దాక్షిణ్య భావనతో స్వమూర్త్యా, తన మూర్తితో నా హృదయంలో జ్ఞానముగా ఉద్భవించుగాక అని భావించి మౌనేన మందస్మిత భూషణేన మహర్షిలోకస్య తమోనుదంతం. స్వామి రెండు అందాలట, మౌనం మందస్మితం. మాట్లాడడానికి శబ్దమే కావాలా? దేనితోనే ఆయన మాట్లాడగలడు. అసలు ఆయన అంటేనే వ్యక్తీకరణ. మనం మాట్లాడితే కానీ మన గురించి తెలియదు, స్వామి కనిపిస్తేనే ఆయన తెలిసిపోతాడు. అది ఇక్కడ సాక్షాత్కారం అంటే అదే అనుభవం. ఆ అనుభవాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆ మౌనం, మౌనం అనేది అనుభవంలోనే సాధ్యం. అనుభవానికి వచ్చే వరకు కూడా మాట ఉంటుంది. కనుక ఇక్కడ మౌనం గురించి చాలా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే మాట్లాడకుండా ఉండే స్థితి గురించి ఎన్ని మాట్లాడుకోవాలో అనమాట. మనం దాని గురించి కూడా చూద్దాం. కానీ ఇక్కడ మందస్మిత భూషణేనా, ఆ అందాన్ని మాత్రం వదలలేకపోతున్నారండి. ఈ స్తోత్రకర్తే మరొక చోట చారుస్మితం చంద్రకళావతంశం అన్నారు. మాటి మాటికి ఆ మనస్సులో ఉండేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేసే చిన్ని నవ్వు, ఆ తలపై చిన్ని చంద్రలేఖ, ఈ రెండు ప్రసన్నతను చూపిస్తున్నాడు. ఎంత ప్రసన్నమో స్వామి. అందుకు అటు చిరునవ్వు, ఇటువైపు వెన్నెల. ఏది గొప్పది అంటే పైన చంద్రుడి కంటే ఇది చాలా గొప్పగా ఉందిట. సిగజాబిలి కన్న మించు సొగసు సిరులను లిఖించే చిరునవ్వుల వెన్నెలనే కురియించుమయా నాపై, అనయమ్మును కరుణించడి దాక్షిణ్యపు భావరశ్మి, నయనమ్ముల వర్షించడి దాక్షిణ్యపు భావరశ్మి, అనయమ్మును కురిపించు మహరా దక్షిణామూర్తి అని కీర్తించి ఆ స్వామి నయనముల నుంచి కరుణ జాలువారుతోంది. ఆ ప్రసన్నత ఆ చిరునవ్వు నుంచి వస్తుంది. అందుకే తం సర్వాది గురుం మనోజ్ఞవపుషం మందస్మితాలంకృతం చిన్ముద్రాంచిత ముగ్ధపాణి నలినం చిత్తే శివం కుర్మహే అని కూడా కీర్తించారు. ఆ చిరునవ్వుతో ఏం చేస్తున్నాడయ్యా అంటే మహర్షి లోకస్య తమో నుదంతం. ఆయన చుట్టూ చేరినటువంటి మహాత్ములు ఉన్నారే, వారు హృదయంలో ఉన్నటువంటి అవిద్యాంధకారాన్ని పూర్ణంగా పోగొడుతున్నట్ట. మమాద్యదేవో వటమూలవాసి, ఆదిదేవుడైనటువంటి ఆ స్వామి నాకు దేవుడు. వటమూలవాసి కృపావిశేషాత్ కృత సన్నిధానం, నా మనస్సులోకి ఆయన వచ్చాడు. అంతేగాని మనం ఆయన తెచ్చుకోలేము. మనం వేదనతో ఆర్తితో ప్రయత్నిస్తే దగ్గరికి వచ్చేస్తాడు ఆయన. అందుకే కృపావిశేషాత్ కృత సన్నిధానం, దయతో నాకు సన్నిధానమైన ఆయన ఓంకార రూపాం ఉపదిశ్య విద్యాం అవిద్యకధ్వాంతం అపాకరోతు. ఓంకార స్వరూపమైనటువంటి విద్య ఏదుందో, అందుకే నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః అని అన్నాం. ప్రణవార్థం ఏదుందో అంటే ప్రణవము యొక్క ప్రయోజనం, ప్రణవము యొక్క ప్రధాన లక్షణం ఏదుందో దాన్ని చెప్పేటటువంటి వాడు నా యొక్క అవిద్యను పోగొట్టుగాక. తం దక్షిణామూర్తి తను మహేశం ఉపాస్మహే మోహ మహార్తి సాంస్యే. దక్షిణామూర్తి శరీరాన్ని ధరించిన మహేశ్వరుణ్ణి ఎందుకు నేను ఆరాధిస్తున్నానంటే మోహం అనే గొప్ప ఆర్తిని పోగొట్టడానికి. మోహం దేనివల్ల వస్తుంది? అజ్ఞానం వల్ల వస్తుంది. అసలు అజ్ఞానం అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి, మోహం అంటే ఏమిటి, ఈ వివరణ అంతా శంకరుల వారి శ్లోకంలోకి దిగాక మనకు ఎలాగో తెలుస్తుంది. కానీ మోహమే పెద్ద ఆర్తి అండి దానివల్ల. ఎందుకంటే పరిమితి భావం వల్ల కలిగేదే మోహం. ఒక దాని మీద పరిమితి భావం ఏర్పడితేనే ఇది నాది, ఇంకొకటికి పోకూడదు అనే వేదన ఏర్పడతాం. నాది అనడంలో కామం, ఇంకొకటికి పోకూడదు అనడంలో ప్రతికూల భావం వల్ల క్రోధం కలుగుతుంది. దీనికి కారణం మోహమే కదా ఆధారమైంది. కనుక మోహం అనేది పరిమిత భావన వల్ల కలుగుతున్నది. ఈ పరిమిత భావం వల్ల కలిగే ఆర్తి ఏదుందో దాన్నంతటినీ తన అపరిమితమైనటువంటి ఆత్మబోధ చేత పోగొట్టువాడు గనక మోహ మహార్తి సాంచై. ఇలాంటి దైవాన్ని ఉపాసించారు కదా, ఇంకెక్కడికైనా వెళతారా అంటే ఈ భక్తుడు తన అనన్య భక్తిని చెప్తున్నాడు చూడండి. సర్వం దక్షిణామూర్తిమయం అనేటువంటి స్థితితో శంభో లోకగురో మదీయ మనస సౌక్షోపదేశం కురు అన్నారు శంకరుల వారు. లోకానికి గురువైనటువంటి ఓ శంభో, నాకు మనస్సుకి ఏది శాంతి అది నువ్వు చెప్పవయ్యా అన్నారు. అంతేగాని నా మనస్సుకి ఇది అయితే సుఖము అది ఇచ్చేవయ్యా అని ఆయనకి మనం చెప్పడం కాదు. మనకేది సుఖము ఆయనకి తెలుసు. ఎన్ని మార్కులు నా పేపర్ గేయని ఎవరైనా చెప్తారని టీచర్ గారికి
ఏం వేయాలో ఆయనకి తెలుసు, వీడేమిటో వాడికి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. మనమే ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి డాక్టర్ గారి సంతకం పెట్టమంటే ఏమైనా బాగుంటుందా? జబ్బు ఏమిటో వైద్యుడికి తెలుసు, మనమేమిటో దేవుడు భగవానుడికి తెలుసు. అందుకే నీకేది ముందో ఆయన చూసుకుంటాడు. అందుకే గురువుగారు తెలివిగా ఏమన్నారంటే, శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. ఓ జగద్గురు, నువ్వు నాకు సౌఖ్యోపదేశం చేయవయ్యా. అయితే లోకగురు అని లోకానికి గురువు అని మొదలు అంట. కానీ పరమేశ్వరుడు ఏం చేశారంటే, లోకమే నా యొక్క గురుస్వరూపం చూపిస్తాట. నుదుటి మీద నేత్రము లేనివాడు, శాంతమైన రూపం లేనివాడు, సర్పములను ధరించనివాడు, చిన్ముద్ర లేనివాడు, నిద్ర యామరపాటు మొదలైన లక్షణాలు లేనివాడు ఈయన. కానీ ఆ లేనివాడు కానివాడు నాకు దేవుడిగా ఉండకూడదు అన్నాడు. ఇక్కడ అర్థమైందా? అంటే నా దైవం ఆయనే. ఇతర దేవతలు అంటే ఇక్కడ ఇతర దేవత నింద కాదు, ఇక్కడ సర్వదేవతల్లోని తన స్వరూపాన్ని దర్శిస్తూ పరమమైన బ్రహ్మ విద్య ఇచ్చేటువంటి స్వామే నాకు అభీష్టము అని ఉపాసన యొక్క గరిమని చూపిస్తున్నారు ఇక్కడ ఈ ఆచార్యులు. ఎస్తే ప్రసన్నాం అనుసంధానో, దక్షిణామూర్తి ఆరాధన వల్ల వచ్చే సిద్ధిని చెప్తూ, ఎవరు ఈ ప్రసన్న స్వరూపుడైన దక్షిణామూర్తిని అనుసంధానం చేస్తారో, అనుసంధానం అంటేనే ఉపాసన. ఉపాసన అంటే అర్థం భగవత్ సాన్నిధ్య భావన. అది భగవత్ సాన్నిధ్య భావన ఉపాసన అంటే. నేను ఫలానా దేవత ఉపాసకుణ్ణి అంటే అర్థం నిరంతరం ఆ దేవతా సన్నిధిలోనే వీడి మనస్సు ఉన్నది. తత్ సాన్నిధ్య భావననే ఉపాసన అంటారు. ఈ సాన్నిధ్యం క్రమంగా అదే అయిపోతుంది. కనుక ఉపాసన ఉపనిషత్ అనే శబ్దముల యొక్క సామ్యం కూడా మనకు ఆ విషయాన్ని తెలియజేస్తున్నది. మూర్తి ముదా ముగ్ధ శశాంకమౌళే, ముగ్ధ శశాంకమౌళే, ఆ లేత జాబిలిని ధరించినటువంటి ఆ చంద్రశేఖరుడైన దక్షిణామూర్తిని ఎవరు ఉపాసన చేస్తున్నారో వారికి ఆయన ఏమిస్తాడంటే, ఐశ్వర్యమాయుర్లభతే చ విద్య. ఆయువు, ఐశ్వర్యము, విద్య ఇవ్వడమే కాకుండా పరమ ప్రయోజనంగా అంతే చ వేదాంత మహారహస్యం. చివరికి ఆయన ఇచ్చేది వేదాంత మహారహస్యం. చివరికి అంటే అర్థం మనం అంతా అయిపోయిన తర్వాత చివరికి ఆయన ఇచ్చేస్తాడండి అని కాదు, అది కాదు అర్థం. చివరికి అంటే సారముగా మనకిచ్చేదని. అన్నీ అయ్యాక ఏది మిగిలేది అంటే అర్థం అసలైన సారము, అంతే కదండి. పొట్టంతా ఊదేస్తే ఏది మిగులుతుందో అది అంతమంటే అర్థం. అంతమంటే అసలైన సత్యము అని. కనుక దానిని ప్రదానం చేస్తాడు. అంతే చ వేదాంత మహారహస్యం అని చెప్పి ఇన్ని విధములుగా మనకి దక్షిణామూర్తి ఉపాసనకు సంబంధించిన స్తోత్రవాంగ్మయం చాలా ఉంది. ఇక అష్టోత్తర సహస్రనామ విద్య కూడా మనకి కల్పశాస్త్రాలు చాలా చెప్పాయి. వాటన్నింటి జోలికి వెళ్ళట్లేదు, ఇంత మేరకు చాలు. ఎందుకంటే ధర్మము, భక్తి, జ్ఞానము ఈ మూడు కలిగించడానికే ఉపన్యాసం అనేది ఏర్పాటు చేయబడుతుంది. ధర్మమునందు నిష్ఠ, భక్తి యందు కుదురు, జ్ఞానము యందు లక్ష్యం ఉండేటట్లు చేయగలిగితే ఈ ప్రవచనానికి అదే అసలైన ప్రయోజనం. ఆ దిశగా గ్రహించడానికి ప్రయత్నించాలి. అలా మనం ఒక్కసారి మళ్ళీ శంకరుల వారి దానికి ప్రవేశించే ముందు జాగ్రత్తగా ఈ 10 శ్లోకములు కూడా నిత్యం పారాయణ చేస్తాను అని మనస్సులో సంకల్పం చేసుకోండి. జాగ్రత్తగా రేపటి నుంచి పాఠము తెచ్చుకొని వాడు తెచ్చుకుని కూడా చూసుకోవచ్చు, వాటి మర్మముని మనం పరిశీలించవచ్చు. ముందుగా మనం దక్షిణామూర్తి మాటకి ఎన్నెన్ని అర్థములు చెప్పుకున్నామో విస్మరించవద్దు. సమర్థత, నైపుణ్యము ఇత్యాదులని, యోగము, యోగ కర్మసు కౌశలంతో కూడా మనం అన్వయించాం. కనుక దక్షిణామూర్తి అంటేనే యోగమూర్తి, జ్ఞానమూర్తి, పూర్ణ జ్ఞానమూర్తి. అయితే మూర్తి, అమూర్తి మళ్ళీ 2 ఉన్నాయి ఇక్కడ. తత్వంలోకి వెళ్ళేటప్పటికల్లా అమూర్తమే కదండి, అమూర్తమే. తత్వంలోకి వెళ్ళేటప్పటికి అమూర్తమే. ఒక వస్తువు నామం ఎంతవరకు అవసరం అంటే వస్తువుని తెలుసుకోవడం వరకు, వస్తువుని రూపం ఎంతవరకు అవసరం అంటే దాన్ని వినియోగించుకోవడం వరకు. వినియోగించిన తర్వాత తత్వంగా మారిపోతుంది. లోకంలో మామూలు దాంట్లోనే మనం చూస్తున్నది. కనుక భగవన్ నామరూపముల యొక్క ఆవశ్యకం ఏమిటంటే నామరూపాలకు అతీత తత్వానికి చేరుకోవడానికి ఆయన వచ్చాడు. ఆయన నిజానికి నామరూపాల్లో ఇమ్మడడు. మన కోసం ఎందుకు దిగొచ్చాడంటే మనం మెట్లెక్కలేక మేడ మీద వాడి దగ్గరికి వెళ్ళడానికి కింద నాయనా నేను ఎక్కలేను అని అవస్థపడుతుంటే ఆయన మెట్లన్నీ కిందకు వచ్చి రానాయన అంటే నువ్వు కూడా అలాగే కిందకి దిగేవన్నమాట. అంటే నువ్వు ఎక్కలేక ఎక్కలేదు, నేను ఎక్కడున్నా అక్కడే వాడినే, అందుకు దిగుతాడు ఆయన. దీన్నే దిగడం అంటారండి. ఈ దిగడాన్ని అవతారం అంటారు, మరేం కాదు. అవతారం అంటే నామరూపాతీత తత్వం మనపై దయతో నామరూపాలకు దిగి రావడమే, దిగి రావడం అని మన ఎనుకుమారులు చెప్పుకున్నాం. అందుకు అవతారం భగవానుడు ఏ విధంగా వ్యక్తమైన అవతారమే. అందుకే ఆ స్వరూపం మనల్ని అనుగ్రహించడానికి వచ్చినప్పుడు మూర్తము అన్నారు. దేవే బ్రహ్మణ్యం వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ అని మనకి వైదిక శాస్త్రములే చెప్తూ ఉన్నాయి.
బ్రహ్మమును రెండుగా మూర్తము అమూర్తముగా గ్రహించు. అంతేగాని మూర్తమంతా బ్రహ్మము కాదు అంటే మళ్ళీ బ్రహ్మములో భేదం చూపించినట్టే. మూర్తమైన దాని యందంతా వ్యాపించినవాడు అమూర్తమే. కనుక మూర్తామూర్తములు రెండూ ఉన్నాయి. అయితే మనం ఎంతవరకు మూర్తులతో కూడి ఉంటామో మనకు మూర్తుల అవసరం ఉంటుంది. ఎంతవరకు నామరూప స్పృహాత్మకమైన స్థితిలో మనం ఉంటామో అంతవరకు నామరూపములతో అంటుకోకుండా ఎలా ఉండగలమండి? అంతే కదా. కనిపించితే దీని పేరేమిటని అడగకుండా ఉండలేము మనం. లేదా ఎవడైనా దాని పేరు ఇదంటే ఎలా ఉంటుంది, ఫోటో అయినా తెచ్చేవా అని అడగకుండా ఉండలేము. ఎందుకంటే మన ప్రవృత్తే నామరూపాలతో అంటుకునిందే. మరి వీడికి నామరూపాతీతత్వం అంటే మరేదో ఆలోచించుకుంటే భ్రష్టుడైపోతాడు. అందుకే ఏం చేశాడంటే భగవానుడు మిమ్మల్ని బంధించే నామరూపాలు లోకంలో ఉన్నాయి, మిమ్మల్ని తరింపజేసే నామరూపాలు నాకున్నాయి అన్నాడు. ఇది అందుకే ఆయనకి తరింపజేసే నామరూపంలే ఆయన ధరించిన అనేకములైన రూపములు. కనుక ఎందుకు ఎలా ధరించగలిగాడండి? రూపం లేనివాడు రూపాన్ని ఎలా ధరించగలిగాడు అంటే తన దక్షిణ వల్ల ధరించగలిగాడు. దక్షిణ అంటే శక్తి సమర్థత అన్నాం. అలాగే దక్షిణ అంటే దాక్షిణ్యమని కూడా. దయతో రూపం ధరించాడు. రూపం ధరించాడంటేనే దయ వల్ల. మన కోసం ఎందుకు వచ్చాడండి? దయ వల్ల వచ్చాడు. అందుకని మనం ఏదో ఇస్తామని మన దగ్గరికి వస్తాడా? మనల్ని అనుగ్రహించడానికై వచ్చినవాడు. అదేవిధంగా దయతో వచ్చినవాడు, సమర్థతతో వచ్చినవాడు రెండు. ఊరికనే మనం ఏడుస్తుంటే కన్నీళ్ళు తుడిచి వెళ్ళిపోవడానికి రాలేదు ఆయన. అసలు ఏడుపు లేని స్థితి ఇవ్వడానికి వచ్చాడు. కనుక దయతో సమర్థతతో దిగి వచ్చాడు. కనుక దాక్షిణ్యముతో మూర్తి కట్టినవాడు, దాక్షిణ్యమే మూర్తిగా అయినవాడు దక్షిణామూర్తి. అయితే ఈ పదం ఎంత గొప్పదంటే భావిస్తూ 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 ఉంటే మూర్తి కాస్త అమూర్తమైపోతుంది. అది ఎలాగంటే దక్షిణ అమూర్తి దక్షిణామూర్తి అని వివరించారు శాస్త్రవేత్తలు. దక్షిణము అమూర్తిత్వము ఈ రెండు ఎలాగూ అంటే సంప్రదాయ సిద్ధమైన వ్యాఖ్యానాల్లో ఒకటి శ్రియా అనాద్యచించ మాయయా శక్త్యా దక్షిణ సృష్టిస్థిత్యంత విరచనా నిపుణశ్చ అసౌ పరమార్థత అమూర్తిశ్చ ఆకార విశేషరహిత సహ దక్షిణామూర్తి అని నిర్వచనాన్ని ఇచ్చారు. శ్రియా అంటే తన యొక్క అనంత శక్తి. ఆయన జగత్తంతా మాయతో రచించడం. మాయ ఎవరిది? దేవి ఏషా గుణమయి మమ మాయ అన్నాడు. నా యొక్క శక్తి, ఆ శక్తితో ఇదంతా రచించాడు. శ్రియా అదే శ్రీ అంటే. శ్రీ అంటే ఆయన యొక్క అనంత శక్తి. ఆ అనంత శక్తి అది విభూతి అనమాట. అంటే జగత్తులో కనిపించడమన్నీ ఆయన విభూతులు. ఆయన స్వరూపం పరమాత్మతత్వం. కానీ జగత్తు భగవాన్ యొక్క విభూతి స్వరూపం, తాను పరమాత్ముడిగా భాషిస్తున్నాడు. అందుకు జగత్తుని విభూతిగా దర్శించాలి. అది విభూతి యోగ విశ్వరూప సందర్శన యోగాలు పక్క పక్కనే ఉండడంలో ఆంతర్యం. అది విభూతి యోగం బాగా తెలుసుకుంటే జగత్తంతా భగవద్విభూతులే అని తెలిస్తే విశ్వమే ఆయన రూపంగా కనబడి ఈశావాస్యమిదం సర్వం అని తేలుతుంది. అందుకే శంకరుల వారు ఈ శ్లోకంలో చివరికి ఈశావాస్యమిదం సర్వం అనే వాక్యాన్నే ప్రతిపాదించారు. అది ప్రతిపాదించడానికి మొదటి నుండి జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకు విశ్వమంతా ఆయన విభూతులతో నిండున్నాయి. ఒక్కసారి ఆలోచిస్తే ఇంత జగత్తు గురించి మనం ఆలోచించడం లేదు, కానీ ఎంత అద్భుతంగా నడుస్తుంది. మనం బాహ్యదృష్టి అంటాం, కానీ బాహ్యదృష్టి చేతనైనా భగవంతుడు మనకు తెలిసిపోతాడు. అది చేత కాదు మనకి. బాహ్యంలో పరిశీలిస్తే ఏమిటి విశ్వం, ఎక్కడొచ్చింది, ఎలా కలుగుతుంది, ఎటుపోతుంది, ఏమిటి క్రమబద్ధంగా ఎవరి వల్ల నడుస్తున్నాయి, ఇవన్నీ ఆలోచిస్తే ఎవడు కారణమైన వాడు ఎక్కడున్నాడు? ఎక్కడో ఉండి నడుపుతున్నాడా? ఇందులోనే ఉండి నడుపుతున్నాడా? ఇందులో ఉండి నడిపితే ఈ మార్పులన్నీ ఆయనకి ఉన్నాయా? ఈ ప్రశ్నలు వేసుకోవడం మొదలు పెడితే ఆయన దొరికిపోతాడండి. మనం ప్రశ్నించడం కూడా చేత కాదు కదా. ఇలా ప్రశ్నిస్తే ఆయన తప్పకుండా దొరుకుతాడు. అందుకు ఇది కూడా పనికొస్తుంది మనకి. అలా వెళుతూ ఉంటే ఈ జగద్రచన ఇంత కూడా ఆయన చేస్తున్నాడు. దేనితో? తన శక్తితో చేస్తున్నాడు. ఆ శక్తే దక్షిణ. అది ఆయన యొక్క శక్తి. ఇంత చేస్తున్నా వేటికి అంటకుండా నామరూపాతీతత్వంగా, అంటే జగత్తంతా నామరూపాత్మకం. ఈ నామరూపాత్మకమైన జగత్తంతటిని నిర్వహిస్తున్నవాడు దక్షిణుడు, సర్వసమర్థుడు. ఆయన మాత్రం పరమార్థత ఎలా ఉన్నాడు? అమూర్తి అయి ఉన్నాడు. అందుకే వ్యవహారత దక్షిణ పరమార్థత అమూర్తి అని చెప్పి తన యొక్క శక్తితో సృష్టి స్థితులన్నీ చేసే నిపుణుడు గనక దక్షిణుడు. దక్షిణ సృష్టిస్థిత్యంత విరచన నిపుణశ్చ అన్నారు. అది దక్షిణ. అసౌ ఆయనయే పరమార్థత అమూర్తిశ్చ అంటే ఆకార విశేషరహిత, ఆకారాదులు లేనివాడు. ఆకారాదులు ఉన్నాడు అంటే పరిమితుడు అని అర్థం అనమాట. నువ్వు చూస్తున్నావు, దేనితో చూస్తున్నావు? కంటితో చూస్తున్నావు. అంటే కంటి అనే ఆకారం ఉండడం వల్ల నువ్వు చూడగలుగుతున్నావు. అంటే ఇది లేకపోతే చూడలేవు నువ్వు. కానీ కన్ను అనేది ఉండడం వల్ల నువ్వు కొంత మాత్రమే చూడగలుగుతున్నావు. ఇది కూడా తెలుసుకోవాలి. కన్ను అనేది ఉండడం వల్ల అది ఎంత మేరకు చూపిస్తుందో అంత చూస్తున్నాం మనం. అయితే మరి కన్ను లేకపోతే అంతా చూడగలమంటే అసలు చూడలేము.
కన్ను అవసరం లేకుండా అంతా ఎవడు చూస్తున్నాడో, చెవి అవసరం లేకుండా అన్నీ ఎవడు వింటున్నాడో, అంతేకాదు కన్ను అవసరం లేకుండా అన్నీ చూడగలిగే శక్తి అందరికీ ఎవడిస్తున్నాడో, చెవి అవసరం లేకుండానే అందరికీ వినగలిగే శక్తిని ఎవడిస్తున్నాడో ఆ భగవానుడు అపరిమిత అఖండ స్వరూపుడు. ఆయన ఒక రూపంలోకి మడ్డు, ఒక నామంలోకి మడ్డు. అందుకే తత్వతః అమూర్తి. అంటే ఆయనకి ఏ నామము రూపము లేదన్న విషయం దేని బట్టి మనం తెలుసుకున్నాం? నామం వల్లే తెలుసుకున్నాం. అవునా లేదా? దక్షిణామూర్తి అనే నామం వల్లే ఆయన నామరూపరహితుడు అనే విషయం మనం గ్రహించగలిగాం. అలాగే ఆ నామం వల్ల ఆయన తత్వం ఎలా తెలిసిందో ఆయన మూర్తి వల్ల కూడా ఆయన అమూర్తి బోధపడాలి మనకి. కనుక ఉపాసన చెయ్యగా 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 ఆయన ఏమిటో తెలుస్తుంది. అందుకు నిరంతర సాన్నిధ్య భావన అదే మనం అయ్యేలా చేస్తున్నది. అది ఇక్కడ మనకి నిరంతరం అదే చింతన చేస్తూ ఉంటే శాంతమూర్తిని ధ్యానిస్తే మనం ఆ శాంతస్థితికి చేరుకుంటాం. ఆ ప్రసన్నతని ధ్యానిస్తే మనం చేరుకుంటాం. ఆ జీవ బ్రహ్మైక్యాన్ని చెప్పే చిన్ముద్రని ధ్యానిస్తే ఈ జీవుడు బ్రహ్మములు ఐక్యమే తీరతాడు. ఎందుకంటే యాదృశీ భావనాస్తత్ర సిద్ధిర్భవతి తాదృశి. ఆ భావనాయోగాన్ని బలపరచడానికి ఉపాసన అనే దాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే మనస్సుకి ఎన్ని లక్షణాలు ఉన్నాయండి. ఇది భావించగలదు, ఆలోచించగలదు, తర్కించగలదు, తత్వంలోకి వెళ్ళగలదు. ఇన్ని రకాలు ఉన్నాయి. కనుక అనుభూతి చెందడం, కరగడం ఈ ప్రవృత్తుల్లో వెళ్ళేటప్పుడు భక్తి మార్గంలో ఆయనే మనకు వస్తున్నాడు. చక్కగా ఆలోచించి విచారణ మార్గంలో వెళ్ళగలిగితే అక్కడే కనిపిస్తాడు. కనుక ఎటైనా ఇక్కడున్న వాడిని చూడ్డానికి ఇవన్నీ కూడా మనకు పనికి రావాలి. అందుకే దక్షిణామూర్తి అనడంలో ఇంత చక్కటి మాటని చెప్పుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి ప్రవేశించే ముందు శంకరుల వారి యొక్క వాంగ్మయానికి చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి. అసలు ఆయనే పెద్ద వ్యాఖ్యాత, అది మనకు తెలిసిన విషయమే. వేటిని వ్యాఖ్యానించారంటే శంకర వాంగ్మయాన్ని ప్రధానంగా 3 రకములుగా విభజన చేస్తాం మనం. ఒకటి భాష్య వాంగ్మయం, రెండవది ప్రకరణ వాంగ్మయం, మూడవది స్తోత్ర వాంగ్మయం. ఈ 3 మనం విభజన చేస్తాం. భాష్య వాంగ్మయం అంటే ఉపనిషత్తులకు భాష్యం రచించారు, ద్వాదశోపనిషత్తులకు రచించారు అని మన ప్రమాణములు కనిపిస్తూ ఉన్నాయి. అటు తర్వాత ప్రస్థానత్రయంలో రెండవదైనటువంటి బాదరాయణ సూత్రములకు, బ్రహ్మసూత్రములకు భాష్యం రచించారు, భగవద్గీతకు భాష్యం రచించారు. ఇవి ఉన్న గ్రంథాలకి ఆయన చేసిన వ్యాఖ్యానం. ఈ 3 హృదయం ఒక్కటే అని ప్రస్తావించారు. అటు తర్వాత ఆయన రచించిన 2వ వాంగ్మయ విభాగం ప్రకరణ గ్రంథములు. ఇవి అనంతంగా ఉన్నాయి. ఎన్నున్నాయో ప్రకరణ గ్రంథాలు శంకర కృతాలుగా వ్యాప్తి చెంది వివేక చూడామణి, అపరోక్షానుభూతి, ఆత్మబోధ, ఉపదేశ సారం ఇలాంటి చాలా ఆయన రచించిన ఉపదేశ సాహస్రం మొదలైన గ్రంథాలు చాలా ఉన్నాయి మనకి. అటు తర్వాత భక్తి శాస్త్రం వైపు మనం పరిశీలిస్తే అపారమైన వాంగ్మయం ఉంది. చిన్న అష్టకాలు మొదలుకుని పంచరత్నాలు మొదలుకుని మహామహా గ్రంథాలే ఉన్నాయని. గణేశ పంచరత్నం, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం, అటు తర్వాత మళ్ళీ గంగా స్తోత్రం, అట్నుంచి మనం క్రమంగా వెళ్ళినట్లయితే కాలభైరవాష్టకం ఇత్యాదులు గోచరిస్తాయి. అటు తర్వాత భజగోవిందం లాంటి చిన్న చిన్న స్తోత్రములు, వీటన్నిటి తర్వాత మహాగ్రంథములైన సౌందర్యలహరి, శివానందలహరి ఇలాంటి గ్రంథములు, ప్రబోధ సుధాకరం, ఇవి కాక ఆయన భక్తి జ్ఞానములను మేళవిస్తూ విష్ణు శాస్త్రానికి భాష్యం రచించాడు ఆయన. ఇలా ఎన్ని చేశారు ఆ మహానుభావుడు? ఇలా స్తోత్రవాంగ్మయం అంటే భాష్యవాంగ్మయం, ప్రకరణవాంగ్మయం, స్తోత్రవాంగ్మయం. అయితే 3 వేరు చెప్పడానికి అని కాదు, ఈ 3 ఒకే సమన్వయం వైపు నడిపించారు శంకరుల వారు. ఎలాగైతే కృష్ణ పరమాత్మ ఎత్ర యోగేశ్వర అని అన్ని యోగములను సమన్వయపరిచాడో ఆ సమన్వయాన్ని చెప్పడానికే వేదవ్యాసుల వారు తన వాంగ్మయం ద్వారా అందించారు. కానీ కృష్ణుడి హృదయం, వ్యాసుని హృదయం కూడా ఈ సర్వ వైదిక భావ సమన్వయం అది మళ్ళీ చేసిన వారు శంకరుల వారే. అందుకే కృష్ణుడు వేదవ్యాసుడి తర్వాత మళ్ళీ మన శంకరుల వారి దగ్గరే ఆగి నమస్కారం చేస్తూ ఉన్నాం. ఎప్పటికీ అయినప్పటికీ మన అందరం సమన్వయం అనేది, సామరస్యం అనేది శంకరుల సిద్ధాంతం వల్లే సాధించగలం. భౌతికంగా మనం అనుకునేటువంటి సామాజికమైన సామరస్యానికి కానీ, చిట్ట చివరికి వ్యక్తి సాధించేటువంటి దివ్య ప్రయోజనమైన మోక్షం కానీ రెండింటికి ఒకే మందు శంకర వాంగ్మయం. ఇందులో ఏది పట్టుకున్నా నువ్వు ధరించిపోతావు, అలా ఇచ్చాడు ఆ మహానుభావుడు. అంతే కదండి. నది నుంచి వచ్చినటువంటి కాలువలు, ఏ కాలువలో నీళ్లు తీసుకున్నా నదీ జలాన్ని మనం అందుకోగలం కదా. కనుక శంకరులు అపారమైన వేదాంత విద్యని ఈ 3 రకములైన వాంగ్మయములనే మహానదులుగా మనకు అందజేసి ఈ నదుల్లో మళ్ళీ అనేక కాలువలు ఏర్పాటు చేశారు ఆయన. ఇలాగా విస్తృతమైన శంకర వాంగ్మయంలో దీన్ని స్తోత్రవాంగ్మయం కింద చేర్చుదామా, ప్రకరణ వాంగ్మయం కింద చేర్చుదామా అనే మీమాంస మనకి ఏర్పరిస్తే ఇది కేవలం స్తోత్రవాంగ్మయం కాదు, అలాగని కేవల ప్రకరణ వాంగ్మయము కాదు. ఇటు ఉపాసనాపరుణ్ణి, అటు ఉపనిషత్తత్వ విచారణాపరుణ్ణి ఇద్దరిని తృప్తిపరుస్తూ ఈ స్తోత్రంలో గురువుగారు రెండింటినీ సమన్వయించారు. అది ఇక్కడ ఉన్నటువంటి వైశిష్ట్యం.
ఇద్దరిని ఆనందింపజేయడానికి గాను ఉన్న ఈ అంశాన్ని చక్కగా గ్రహించి శంకరుల వారి ప్రియ శిష్యుడు సురేశ్వరాచార్యుల వారు, ఆయన తెలుసు కదా, పూర్వాశ్రమంలో మండన మిశ్రుడు, మహామేధావి. శంకరుల వారు తాను రచించినటువంటి బ్రహ్మసూత్ర భాష్యానికి వార్తికాలు కుమారుల భట్టు చేత రచింపజేద్దాం అనుకున్నారు. ఎందుకంటే పూర్వమీమాంసకర్త ఆయన. పూర్వమీమాంసని సముద్ధరించి హైందవ మతంలో ప్రధానమైన కర్మానుష్ఠానాన్ని ఉద్ధరించిన వాడే. అది ఆయన సాగించిన ప్రయోజనాన్ని పరిపూర్ణం చేశాడు శంకరుల వారి వేదాంత వ్యాఖ్యానంతో. అంటే గ్రౌండ్ వర్క్ అంతా చేశాడు కుమారుల భట్టు. కర్మకు కావలసిన విజ్ఞానాన్నంతటి ఆయన అందించాడు. కానీ అందించో సరే, దానిలోనే లంపటులవి తిరక్కయ్యా. అది ఎలా పనికి రావాలంటే, నదిలో కొట్టుకుపోయేవాడికి పడవ కావాలి. పడవ దొరికింది కదా అని ఎప్పుడు నదిలోనే తిరుగుతూ కూర్చోకుండా ఒడ్డువైపు ప్రయాణించాలి కదా. అందుకు ఈ కర్మ అనే నావ ఒడ్డువైపు వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళగలవు? నువ్వు ఒడ్డు మీద అవగాహన ఉన్నప్పుడు వెళ్ళగలవు. దీనికి ఒడ్డుందని తెలుసుకుంటే వెళ్ళగలవు. కనుక వైదికమైన కర్మలన్నిటికీ కూడా వేదాంతమే పర్యవసానము అని ప్రతిపాదించాలి. అందుకు పూర్వమీమాంసనంతటి నువ్వు అందించావు, అసలైన లక్ష్య సిద్ధాంతాన్ని నేను అందిస్తున్నాను అని శంకరులు బ్రహ్మసూత్రం రచించి ప్రయాగ క్షేత్రంలో ఆయన చేరుకుని ఎలాగైనా ఆ కుమారుల భట్టు చేత రచించుదాం వార్తికాలు అనుకున్నప్పుడు ఆయన తుషాగ్ని ప్రవేశం చేస్తూ కనిపించారు. ఆ కథ మనం శంకర విజయంలో చెప్పుకున్నాం. ఆడు తర్వాత ఆ మహానుభావుడికి, నువ్వు రాస్తావని నేను అనుకున్నాను, నువ్వు ఇప్పుడు దేహత్యాగం చేస్తే ఎలాగయ్యా అంటే, నీ వంటి వాడు ఎదురుగా ఉండి కర్మగంతరికి ఏది పర్యవసానమో అది చెప్తూ నా దగ్గరుంటే ఇంకా నా కైవల్యానికి సందేహం ఉంది. అయితే మళ్ళీ నా అంతటి మహాపండితుడున్నాడయ్యా మండన మిశ్రుడు. అతడు చేస్తున్న కర్మల యొక్క ఆ లంపటత్వం నుంచి తీసి కర్మ యొక్క పర్యవసానమైన జ్ఞానం, ఎందుకంటే సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అనేటువంటి ఏ గీతావాక్యం ఉందో అది అతడికి నువ్వు బోధించాలి అని చెప్తే శంకరులు వెళ్ళి మండన మిశ్రులతో వాదన చేసి అందులో వేదాంత తత్వ ప్రతిపాదనని చేసి తద్వారా ఆయనకి సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత ఇచ్చిన బిరుదు సురేశ్వరాచార్య కదా. ఆ సురేశ్వరాచార్యుల వారు శంకరుల వారి భాష్యానికి వార్తికములు మొదలైన రచించారు. ఏకంగా భాష్య గ్రంథాలకు రచించిన మహానుభావుడు. స్వయంగా ఆయన కూడా నైష్కర్మి సిద్ధి లాంటి గ్రంథాలను అందించిన మహాత్ముడు, సామాన్యుడు కాడు. ఎందుకంటే గురువు యొక్క హృదయాన్ని యథాతథంగా చెప్పగలిగే శిష్యుడు దొరకడం అంటే ఆ గురువు గారికి తపశ్శక్తి ఉంటేనే సాధ్యమవుతుందండి. అది లేక అనేక మతాలు కొట్టుకుపోయాయి. గురువుగారు కూడా చెప్పారు, శిష్యులు వేరు కూడా చేశారు. విగ్రహారాధనలు వద్దయ్యా, కోరికలు అణచుకోండి, ఇవన్నీ చెప్తే ఆయన దగ్గర తయారు చేరిన వాళ్ళందరూ ఆయన్నే విగ్రహం చేశారు. అలాంటి మతాలు ఎగిరిపోయాయి. మనకు తెలుసు అది ఎక్కువ. ఎందుకంటే కొంతమంది వస్తూ ఉంటారు, మీరు చెప్పిందంతా పుస్తకం రాసేమండి అని. ఏది చూద్దామంటే అందులో ఒక్కడు కూడా చెప్పిన మాట కాదు. ఇప్పుడు భయం వేస్తుంది, ఇది దయచేసి నా పేరుతో మాత్రం ప్రకటించద్దు, ఇదేది నేను చెప్పింది కాదు, నేను చెప్పింది మీకు ఏది అర్థమైందో అది రాశారు తప్ప నేను చెప్పింది రాశాను అనద్దు అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది భయం మనకి. అంటే చెప్పడం, అర్థమయ్యేటట్టు చెప్పడం ఎంత కళో సరిగ్గా అర్థం చేసుకోవడం కూడా అంతే కళ. కనుక శిష్యుడికి కూడా కొన్ని అధికారాలు ఉండాలి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని అన్నారు. అందుకే వాడికంటూ కొన్ని అధికారాలు ఉంటేనే ఏ విద్యకైనా అర్హుడు. అక్షరాలు రాని వాడిని కూర్చోబెట్టి 1000 పడగలు ఇస్తే అది అర్థమే కాదండి అంటాడు వాడు. అప్పుడు వాడికి వాళ్ళ దగ్గర నుంచి నేర్పి 1000 పడగలు చదివించే లోపల ఈ పండితుడి పని ఏమైపోతుంది వాడికి. కనుక వాడికి అక్షరాలు రాకపోవడం వాడి లోపం కానీ 1000 పడగల లోపం కాదు కదా. అందుకు ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే ఈ నిజమైన గ్రౌండ్ వర్క్ అనేది చాలా అవసరం. అలాంటి శిష్యులను ఎవరు సంపాదించగలరు అంటే జగత్తును అనుగ్రహించగలిగే భగవద్ అవతారులు మాత్రమే సంపాదించగలరు. అందుకు శంకరుల దగ్గర అలాంటి వాళ్ళు ఉన్నారండి. అందుకే ఇప్పటికీ మనకి ఆ శంకర విభూతితో ఉన్నటువంటి మహాత్ములే పీఠాధిపతులే దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. మనకి భారతీయ తీర్థుల వంటి వారు పూర్తీభవించిన బ్రహ్మ విద్య ఆయన అలా అక్కడ భాషిస్తున్నారు. మనకి అందులో ఏ సందేహం లేదు. పరిశీలిస్తే మీకే తెలుస్తాం. ఇది కేవలం భక్తి ఉద్రేకంతో చెప్పే మాట కాదు, పరిశీలించి తెలుసుకునేటువంటి మాట. ఎందుకంటే శంకర సిద్ధాంతంలో ఉద్రేకాలకి, ఉన్మాదాలకి, ఛాందసాలకి తోవల్లో అక్కడ వివేచనకి, విచక్షణకి, తత్వానికి స్థానం ఉంది. అది మనం పరిశీలించినట్లయితే ఎలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకే శంకరుల వారు మొట్టమొదటి పెట్టిన పీఠం శారదాపీఠం. ఒకటే శారదాపీఠం, శృంగేరి శారదాపీఠం. మరి రెండవది ఉండదండి. అది బాగా తెలుసుకోండి. అలాంటి ఏకైక శారదాపీఠం శృంగగిరి. ఆ శృంగేరి శారదాపీఠం పేరు దక్షిణాంనాయ పీఠం. అయితే ఇది దిక్కుల ప్రకారంగా పెట్టారు కాదన్న కానీ దక్షిణాంనాయము అనే మాటలోనే దక్షిణామూర్తి ధ్వనిస్తున్నాడు. ఇక అమ్మవారు కూడా దక్షిణామూర్తి రూపిణి అక్కడ ఉన్నది. అంటే మామూలు విద్య కాదనైనా నేను బ్రహ్మ విద్యా రూపిణి అని చెప్తోంది అమ్మ అక్కడ. కనుకనే నేను దక్షిణామూర్తి ధ్యాన శ్లోకానికి అమ్మవారి రూపానికి మనం పూర్తిగా
సాదృశ్యం ఏంటి, సమన్వయాన్నే నేను మనం చూడగలిగాం. అందుకక్కడ అది దక్షిణామూర్తి పీఠం అంటే బ్రహ్మ విద్యాపీఠం అన్నమాట. అలాంటి ఆ సురేశ్వరాచార్యులు దానికి ప్రథమ గురువు, ప్రథమ పీఠాధిపతిగా భాషిస్తున్నటువంటి వారు. అలాంటి సురేశ్వరాచార్యుల వారు ఇన్ని గ్రంథములు రచించి దక్షిణామూర్తి స్తోత్రానికి అత్యద్భుతమైన వ్యాఖ్యానం రచించారు. అది అలాగా శ్లోక రూపంలో రచించారు. వార్తికముల శైలి ఎలా ఉంటుందండి, శ్లోక రూపంలో రచిస్తారు. అంటే ఇది కానీ మనం జాగ్రత్తగా తీస్తే ఇది ఒక ప్రత్యేక గ్రంథంగా వస్తాయి. అయితే ఆ వార్తికాలకు కూడా వ్యాఖ్యానం చెప్పుకోవాల్సిన అందం ఉంది దాంట్లో. అంటే చెప్పాల్సిన అవసరం ఉందా అంటే చెప్పుకుంటే హాయి ఉంది, ఆనందం ఉంది. లేకపోతే శంకర్ని ఈ శ్లోకానికి మాత్రం కొంచెం ఆలోచిస్తే అనుభూతిలోకి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఈ శ్లోకాలు చదివితే మాట్లాడబుద్ధి అయింది. అందుకే తెలిసినా మాట్లాడలేం, తెలియకపోతే అసలు మాట్లాడలేం. ఈ తెలిసి తెలియనితనంతో ఏదో మాట్లాడుతూ ఉంటాం. సరే, ఏదేమైనప్పటికీ కూడా దీనిలో ప్రవేశించే ముందు ఒక్కసారిగా శంకరులు చేసినటువంటి ధ్యాన శ్లోకాలు పరిశీలిద్దాం. కొంతమంది నిర్గుణవాదాభిమానులు ఈ ధ్యాన శ్లోకాలు శంకరులు రాయలేదన్నారు. ఇలాంటి దుర్మార్గపు మాటలు మనం ఆడద్దు దయచేసి. ఎందుకంటే వార్తికం రచించిన ఆయన కూడా దక్షిణామూర్తి ఉపాసన గురించి రచించారు సురేశ్వరాచార్య. ఆయన కంటే శంకరులకు ఎవరండి దగ్గరైన వారు. ఆయన కూడా చిట్ట చివరికి దక్షిణామూర్తి ఉపనిషత్తుని తన దాంతో కలిపి దక్షిణామూర్తి విశేషమంతా ఆయన రచించారు. అలాంటి పరంపరకు చెందిన వాళ్ళం మనం. కనుక మనం ఈ అద్వైతాన్ని తప్పుగా అర్థం చేసుకుని నాస్తికులుగా మారరాదు. ఇక్కడికి వచ్చే ముందు మనం అమ్మవారి విగ్రహానికి, అయ్యవారి విగ్రహానికి దండం పెట్టు కూర్చున్నామని స్పృహ మర్చిపోవద్దు. ఆ స్పృహతో ఉండాలి. మళ్ళీ వెళుతూ దండం పెట్టుకుంటామని స్పృహ మర్చిపోవద్దు. అదే మనకి అయితే ఈ నిర్గుణాన్నే పట్టుకుని సగుణాన్ని నిరసిస్తే, సగుణంలో కూడా భాషించే నిర్గుణాన్ని దర్శించడం అసలు పరమార్థం. అది విస్మరించి మనం సగుణాన్ని ధ్యానిస్తే దీని తర్వాత భోజనం మానేసి ఉండగలిగితే అవం చేయొచ్చు. లేదే, మళ్ళీ శరీరము, భోజనము, ఆకలి, నిద్ర ఇన్ని ఉన్నాయే. ఇన్నిటిగా ఎవడున్నాడో లోపల చూడమన్నాడే తప్ప ఇవన్నీ మానేమల్లే. ఇన్ని చేయిస్తున్నవాడు ఎవడో చూడు, అది అర్థం. అంతే కదా. కారు మీదకి వస్తుందంటే కారు రావట్లేదనయ్యా, డ్రైవర్ తోలుతున్నాడు అని. అంటే కారు వేరు, డ్రైవర్ కనుక వేరు కనుక డ్రైవర్ని తీసేయంటే ఏమవుతుందండి. కనుక ఇదంతా నడిపేవాడు ఒకడు ఉన్నాడని ఎరుకు కావాలి. ఇది సమన్వయం, సగుణ నిర్గుణ సమన్వయమే శంకరుల వారు ప్రబోధ సుధాకరులు అనే గ్రంథాలను చెప్పారు. ఇది తెలియక శంకరాద్వైతాన్ని నిర్గుణవాదంగా భ్రమించి ఆ తర్వాత మళ్ళీ ద్వైత భావాల వైపు చాలామంది సృష్టించుకొచ్చారు. ఇప్పటికీ వాళ్ళకి శిష్యులు తయారైపోయి ఆ ద్వైత భావాలనే లోకంలో వ్యాప్తి చేస్తూ వచ్చారు. కారణం ఈ మధ్యలో జరిగిన సమన్వయ లోపం. దానికి మేము శంకరాభిమానులమని చెప్పుకునేటువంటి నిర్గుణవాదులు చేసినటువంటి ద్రోహములు కూడా కొన్ని ఉన్నాయి, ఒప్పుకోవలసింది. కనుక ఇప్పుడు రెండింటిని మనం సమన్వయించుకుని చూసుకోవాలి. అది మూర్తాంచ అమూర్తంచ, దక్షిణామూర్తి మాటలోనే ఆ రెండింటి సమన్వయం మనకు కనిపిస్తుంది. అది మనం జాగ్రత్తగా చూస్తే ముందుగా ధ్యాన శ్లోకంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన శ్లోకములు ఇవి చేసి లోపలికి వెళ్ళాలి. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. ఈడే అంటే ఉపాసిస్తున్నాను, పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. గాయత్రిలో ధీమహి శబ్దం లాంటిది ఈడే అనేటటువంటి శబ్దం. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఆయన పరబ్రహ్మతత్వాన్ని దేంతో చెప్తున్నాడయ్యా అంటే చాలాసేపు వ్యాఖ్యానించాడండి. దేంతో? మౌనంతో. మౌనమే వ్యాఖ్యానండి పరబ్రహ్మతత్వానికి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం, మౌనంతోనే వ్యాఖ్యానించాడు. అంటే పరబ్రహ్మం మౌనంతోనే తెలుసుకునేది. ఒక ఆయన వచ్చి ఒక గురువుగారి దగ్గరికి అడిగారట, అయ్యా చాలా సందేహాలు ఉన్నాయి, ఎలా తీరుతాయని. చిన్న నవ్వు నవ్వి భగవన్ మంత్రాన్ని ఒక అరగంట సేపు జపం చేసి తర్వాత అరగంట సేపు ధ్యానం చేయని సందేహాలన్నీ తీరుతాయని. అందుకే నేను అన్నాం, జవాబు వేరు సమాధానం వేరు అని. సమాధానం కావాలి, జవాబులు కావాలి. జవాబులు వస్తున్న కొద్దీ ప్రశ్నలు పెరుగుతూనే ఉంటాయి. సమాధానం లభిస్తేనే ప్రశ్నలు అణుగుతాయి. సమాధానం అంటే అనుభవం, భగవద్ అనుభవం, అది లభించాలి. అది దేనివల్ల వస్తుందంటే మాధవ అనే నామానికి అర్థం చెప్తూ శంకరుల వారి విష్ణు శాస్త్రంలో చెప్తారు, మౌన ధ్యానాచ్చ అవబోధ అన్నారు. మౌనం వల్ల ధ్యానం వల్ల దొరకువాడు గనక మాధవుడు అని అర్థంట. మౌన మార్గము ధ్యాన మార్గము ఈ రెండూ కావాలి. మౌనం అంటే అల్లకల్లోలాలు లేని స్థితి. కొలను యొక్క అసలు స్వరూపం ఎప్పుడు తెలుస్తుంది? అలలన్నీ అణగిన తర్వాత. నీ చైతన్యం యొక్క అసలు స్వరూపం ఎప్పుడు తెలుస్తుంది? దాని మీద పెళ్ళుబుకే అలలన్నీ అణగిన తర్వాత. ఏమిటి పెళ్ళుబుకుతున్నాయి? నువ్వు నేను, దేనితో నేను అని మమకారాలు ఏర్పాటు చేసుకుని వాటి వల్ల ఏర్పడే వైబ్రేషన్స్,
ఆలోచనలు 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 అలలు ఇవి నిరంతరం ఉండడం వల్ల ఈ అలల అల్లకల్లోలలో అసలు స్వరూపం తెలియట్లేదు. వీటిని నియంత్రించడమే మౌనం. అది సామాన్యమైన స్థితి అండి. దాన్ని నియంత్రించడం మౌనం అంటే నోరు మూసుకోవడం మౌనం కాదు, మనసు నిశ్చలంగా నిలపడం మౌనం. దీన్ని అచలం స్థాణు అని అంటారు. అందుకే శివునికి స్థాణు అని పేరు, అచలం అని పేరు. మీరు కుండను కదుపుతున్నంతసేపు కుండలో నీటి యొక్క అసలు స్వరూపం మీకు తెలియదు, కానీ కొండని స్థిరంగా ఉంచినప్పుడే స్థాణుత్వం అర్థమవుతుంది. అందుకే స్థిరస్థాను ప్రభుద్భీమ అని శివశాస్త్రం మొదలు కూడా ఆ విధంగా చేశారు. అచల స్థితి, ఆ స్థాణు స్థితి, అది మౌనస్థితి. మౌనస్థితిని ఎలా వ్యాఖ్యానిస్తారు? శబ్దాదుల ద్వారా వ్యాఖ్యానించడానికి అందదు. అది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో బాగా తెలుసుకోండి. దక్షిణామూర్తి చుట్టూ కూర్చున్న వాళ్ళు వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై, బ్రహ్మమునందు నిష్ట కలిగినటువంటి వారు. వారు ఏదో కాలక్షేపం కోసం కూర్చోలేదండి, లేదా పాండిత్య ప్రదర్శన కోసం కూర్చోలేదు, లేదా తమకింత పాండిత్యం వచ్చని చెప్పుకోవడానికి కూర్చోలేదు. మన ప్రశ్నలన్నీ ఈ మూడిటికి ఇటే ఉంటాయి. వాళ్ళు బ్రహ్మనిష్ఠులు, బ్రహ్మమునందు బుద్ధి కలిగినటువంటి వారు. శబ్దముల ద్వారా ఎంత తెలుసుకోగలరో అంత తెలుసుకున్న వాళ్ళు కనుకనే అనుభూతి దగ్గరికి రాగలిగారు. ఆ అనుభూతి దక్షిణామూర్తి. శబ్దం ద్వారా ఎంతవరకు తెలుసుకోవాలో అంతా తెలుసుకున్నారు. అందుకే బ్రహ్మనిష్ట వర్షిష్ఠ తలపండిన వారు అంటే మాలాంటి వాళ్ళే అనమాట. తల్లి మురుకు అక్కర్లే. తలపండిన వాళ్ళు అంటే అందులో తలపండిన వాళ్ళు అని అర్థమాట. పండితుడు అంటే అదే, బాగా పండినవాడు పండితుడు. పండా శబ్దం బుద్ధిని తెలియజేస్తుంది. కనుక తద్విచారణా మార్గంలో ఎంత పరాకోటికి వెళ్ళాలో అంత వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వచ్చే అనుభూతి స్థానమే వాళ్ళకి దక్షిణామూర్తిగా సాక్షాత్కరించింది. కనుక శబ్దములతో అక్కడ మళ్ళీ మొదలుపెట్టి అదో బ్రహ్మ జిజ్ఞాస తత్వమసి అని మొదలెడితే వాళ్ళకి అది కాదు అక్కడ స్థితి. అవన్నీ తెలుసు. దాని యొక్క అనుభూతి స్థితిని ఇక్కడ చూపిస్తున్నాడు. అది చెప్పడానికి మౌన వ్యాఖ్యయే ఆధారం. ఎందుకంటే పరతత్వాన్ని మౌనం తప్ప మరేది చెప్పలేదు కదా. ఎందుకంటే శబ్దములు 4 రకములుగా ఉంటాయి. నామవాచక శబ్దాలు, క్రియావాచక శబ్దాలు, జాతివాచక శబ్దాలు, గుణవాచక శబ్దాలు. మీరు ఆడే ఏ మాట అయినా ఈ 4 కేటగిరీస్లోకి వస్తాయి. మీ లెక్కబడి చూసుకోండి. ఏ శబ్దమైనా దాని కిందే చెప్పుకోవాలి. రెండవది చూపించడానికి రూపం. ఈ రెండే. నామం అనేది శబ్దం అనుకుంటే శబ్దం 4 విధాలు. ఇక రూపం ఎదురుగా కనిపిస్తే కంటికి చెప్పేది, లేదా ఇంద్రియ స్పర్శకు దొరికితే చెప్పేది. ఈ 2. కనుక నామము రూపము ఈ 2 శబ్దము దృశ్యము అని మనం చెప్పుకుంటాం. ఈ 2 దాన్ని దొరుకుతాడా అనేది మనం ఆలోచిస్తే శబ్దము లోకంలో మనం చూసే భిన్నత్వాన్ని చెప్పగలదు, కానీ తదంతర్గతమైన ఏకచైతన్యాన్ని చెప్పాలి అంటే అది ఏ జాతికి చెందినది, ఏ గుణానికి చెందినది, ఏ క్రియకు చెందినది, ఏ నామానికి చెందినది. కనుక అవి శబ్దాలకు అలభ్యము. మనసా నమనుతే అనేటువంటి మాటలో కానీ ఏతో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా అనే వేదవాక్యం కానీ మనకు చెప్తున్నదే. మాటలకు దొరకడు. ఇక తర్వాత రూపంతో ప్రత్యక్షం చేస్తాడు అంటే ఒక పరిమితిలోకి వచ్చిన వాడిగా మనకు దొరుకుతాడు. అపరిమితమైన వాడు ఎలా దొరుకుతాడు? సర్వత్రా వ్యాపించినటువంటి వాడు ఇలా ఉంటాడు, ఇక్కడ ఉంటాడని ఎలా చూపించగలం? కనుక అది చూపించలేం. ఈ 2 చేత చూపించలేనప్పుడు ఇంక మిగిలింది అదే. ఆ అనుభూతి స్థితి పేరు మౌనం. అయితే ఇదే బాగానే ఉందండి, మాట్లాడుకుంటూ ఉండమే పరబ్రహ్మానుభూతి అన్నమాట. అయితే మగవాళ్ళందరూ కూడా మహానిష్టాగరిష్ఠులైనటువంటి సిద్ధులే. దాన్ని మనం మోగతనం అన్నాం, కానీ మౌనం అనలేదు. మౌనం వేరు. మనం అసలు ప్రయాణం చెయ్యనివాడు కూర్చుని ఉంటాడు, గమ్యం చేరినవాడు కూర్చుని ఉంటాడు. అవునా లేదా? ఇది ఇద్దరు కూర్చోవడం ఒకటేననుకోవడం ఎంత మూర్ఖత్వం అండి. చేరవలసిన దాన్ని చేరినవాడు కూర్చునే ఉన్నాడు, అసలు అడుగే వేరువాడు కూర్చుని ఉన్నాడు. కనుక మేమిద్దరం ఒక్కటే అనుకోవడం ఎంత అజ్ఞానం. అందుకు దాని పేరు మౌనం అనరు, స్తబ్దత అని అంటారు. పూర్తి జడీభూత స్థితి అనమాట. ఈ జడీభూత స్థితి నుంచి మౌన స్థితికి వెళ్ళడానికి మాట పనికి రావాలి. మనకి ఏ మాట వల్ల మనం అక్కడికి చేరతామో ఆ మాటే ఆప్తవాక్యం, శాస్త్రవాక్యం, మహావాక్యం. ఇవి తెప్పలుగా తీసుకుని ఈ మాట మనల్ని మౌనం వైపు తీసుకువెళ్ళాలి. అంతేగాని మళ్ళీ మాటలు మరింత స్తబ్దతను పెంచి స్తబ్దత వల్ల పెరిగేటువంటి వికారాల వైపు తీసుకువెళ్ళకూడదు. కనుక మాటలన్నీ మౌనం వైపు తీసుకువెళ్ళగలగాలి. అక్కడికి చేరిన తర్వాత నిన్న చెప్పుకున్నామే, తుమ్మెద పువ్వు చుట్టూ తిరుగుతున్నంతసేపు రొద చేస్తూనే ఉంటుంది. అందులో దిగి మకరందాస్వాదన చేసినప్పుడు దాని స్థితి మౌనం అన్నారు మహానుభావుడు రామకృష్ణ పరమహంస. అనుభవించిన వాళ్ళ మాటలన్నీ ఇలాగే ఉంటాయండి. మూర్తామూర్తముల గురించి కూడా ఆయనే చెప్పారు. మనం అనేక మార్లు చెప్పుకున్నాం. దయతో మూర్తి ధరించాడు అనడానికి జలము చల్లదనంతో మంచు బొమ్మ అవుతున్నది అన్నారు ఆయన. చల్లదనం అంటే దయ. ఆ దయతో
అవుతున్నది. పైగా చల్లదనం ఆయనలో ఉండి మనలో ఉండాలట. ఆయనలో చల్లదనం దయ, మనలో చల్లదనం భక్తి. ఈ రెండిటి వల్ల ఆయన ఏం చేస్తాడు? గడ్డ కడతాడు ఆయన. అప్పుడు రూపంలోకి వస్తాడు. వచ్చి ఆయన మన ఉపాసన చెయ్యగా చెయ్యగా జ్ఞానం అనే వేడి పుట్టి అది కరిగిపోయి అమృతమైపోతుంది అండి. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి ఆయన సమన్వయం. అందుకే అనుభవం పొందిన వాళ్ళందరూ సమన్వయాన్ని చెప్పారండి. అనుభవం లేని వాళ్ళే నీది సిద్ధాంతమా నాదా సిద్ధాంతమా, నీదా బొట్ట ఈ బొట్ట ఈ సంప్రదాయం గొడవలు పడుతూ ఉంటారు. అందుకు తాత్విక స్థాయికి అనుభవ స్థాయికి ఎదగగలగాలి. అలా ఎదిగిన పరిణితి గల వారందరూ మాట ఒకటే. రమణ మహర్షి చెప్తున్న మాటలు విని ఒక మహాపండితుడు అన్నట్ట, అయ్యా నేను ఉపనిషత్తుల భాష్యమంతా చెప్పాను, ఇప్పుడు మీరు ఎలా చెప్పారో శంకరులు అలాగే చెప్పారండి అన్నారు. అవునా అన్నట్టు రమణ మహర్షి. అంటే అర్థం ఆయన ఇన్ని చదివాడా? ఆయన అనుభవం ఆయనకి. బ్రహ్మము అనే మాట ఆయనకి తెలియదు, కానీ బ్రహ్మము యొక్క అనుభవం ఆయన దగ్గర ఉంది. లడ్డు అనే పేరు తెలీదు, లడ్డు తిన్నాడు ఎవడు. మనకు లడ్డు పేరు తెలుసు, ఆకారం తెలుసు, తినడం మాత్రం లేదు. కనుక అనుభవానికి శాస్త్రమా? శాస్త్రం అనుభవానికి సహకరించాలి. ఆయన దేనివల్ల పొందాడు? మౌనధ్యానముల వల్లే. దానివల్ల ఎలా పొందాలో చెప్పడానికి, మౌనాన్ని ఎలా చేరుకోవాలో చెప్పడానికి ఇన్ని మాటలు మనకు అవసరమయ్యే. కనుక మౌనం మీద భలే ఉపన్యాసం ఇచ్చారండి అని అంటే వినడానికి హాస్యాస్పదమే. మౌనం గురించి అన్ని గంటలు మాట్లాడడం అంటే ఎంత అవస్థ అండి. కనుక మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం మౌనంతోనే చెప్పాడు. పైగా ఆచార్యేంద్రం, ఆచార్యుల్లో శ్రేష్ఠుడు. ఇంద్ర శబ్దం శ్రేష్ఠత్వాన్ని తెలియజేస్తుంది. ఆచార్యుల్లో శ్రేష్ఠుడేవు. కరకలిత చిన్ముద్రం, చిన్ముద్రని చేతిలో చూపించట. ఇక్కడ వద్దాం. ఇప్పుడు స్వామి యొక్క చిన్ముద్ర దగ్గరికి మనం వచ్చాం. ఈ చిన్ముద్ర చాలా విశేషంగా మనకి భావించబడుతూ ఉన్నది. ఈ చిన్ముద్ర ప్రాధాన్యం గురించి గురుమూర్తులందరికీ చిన్ముద్ర ఉంటుందండి. ఏ గురుమూర్తిని చూసినా, గురుమూర్తులు అనగానే తల్లి గురుమూర్తి శారదాదేవి, అమ్మవారి గురుమూర్తి శారదాదేవి, నారాయణుని గురుమూర్తి హయగ్రీవ స్వామి, ఇక శివుని గురుమూర్తి దక్షిణామూర్తి స్వరూపంగా మనకు చెప్తున్నది. ఏదైనా తత్వం ఒక్కటే. ముగ్గురు చేతిని చూస్తే చిన్ముద్ర ఉంటుంది. చిన్ముద్ర పేరే గురుముద్ర, విద్యాముద్ర అని మనం చెప్తున్నాం. ఈ ముద్రని చూస్తే అయితే దక్షిణామూర్తి స్వరూపంలోను, ఆ మౌనంలోను, ఆ మౌనం అనే మాట, ఆ స్వరూపము, ఇవన్నీ కూడా శుద్ధ బ్రహ్మ విద్యా స్వరూపుడు అని మనకు తెలుస్తూనే ఉంటుంది. దానికి తోడు ఆ చేతిలో ఉన్నటువంటి చిన్ముద్రన్నదే అది దేన్ని చెప్తుంది? ఎవరి సంప్రదాయం ఏది చెప్పినా దక్షిణామూర్తి సంప్రదాయం ఏం చెప్తుందో మనకు తెలుసుకుందాం. అంగుష్ఠ తర్జనీ యోగ ముద్రావ్యాజేన సేవినాం సృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోవతాచ్చివ. అంగుష్ఠ తర్జనీ యోగ ముద్ర, దీని పేరు అంగుష్ఠ తర్జని. తర్జని అంటే చూపుడు వేలు, అంగుష్టం అంటే బొటన వేలు. ఈ రెండిటి యొక్క యోగ అంటే కలయిక చేత ముద్రా వ్యాజేన, ఈ ముద్ర అనే నెపముతో ఆయన ఏం చూపిస్తున్నాడంటే శృత్యర్థం బ్రహ్మజీవైక్యం, జీవబ్రహ్మల ఐక్యాన్ని చూపిస్తున్నట్ట. ఇది ఏది అంటే ఎంత గొప్పగా చెప్పాడు చూడండి శ్లోకకర్త. శృత్యర్థం అన్నాడు. ఇది అంటే శృతి యొక్క అర్థం ఏమిటి? జీవబ్రహ్మల ఏకత్వమే. అది చెప్పడం శృతి యొక్క అర్థం. అది అంటే వేదం యొక్క పరమ ప్రయోజనం జీవబ్రహ్మైక్య ప్రతిపాదన. దానిని చూపిస్తున్నట్ట. అలా చూపిస్తున్న శివుడు నన్ను రక్షించుగాక అని శ్లోకార్థం. చిన్ముద్ర గురించి అర్థమైందా? లేదు, ఇంకా చాలా ఉంది. అదేమిటో ఆ చెయ్యి దగ్గర ఆగుదాం. ఆ చెయ్యి మనకి అభయాన్ని జ్ఞానాన్ని ఇచ్చే చెయ్యి. ఆ చేతిని స్మరిస్తూ ఆ దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల అంతర్గర్భితమైన అసలు విషయం మనందరికీ అవగతం కావాలని ప్రార్థిద్దాం. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమద్రమారమణ గోవిందో హరి నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్. వందే శంభు